గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? అయితే ఈ వీడియో కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అయితే ఆ, నేను ఆఫ్షోర్లో పనిచేశాను అనమాట. ఒక 14 ఇయర్స్ గల్ఫ్ ఆఫ్షోర్లో పనిచేశాను. సౌదీ, తర్వాత యుఏఈ, ఇట్లా ఆఫ్షోర్లో ఒక ట్రైనింగ్ ఉంటుంది అనమాట మాకు. ఏం ట్రైనింగ్ అంటే టీ బాస్ సైట్ అంటారు దాన్ని. ట్రాపికల్ బేసిక్ ఆఫ్షోర్. అది మొత్తం సేఫ్టీ గురించి, తర్వాత మనం ఎలా సర్వైవ్ అవ్వాలని గురించి, దానికి టీ బాస్ సైట్ అనమాట దాన్ని అనేది. సో దాని పర్పస్ ఏంటంటే, మనల్ని ఒక బొమ్మ హెలికాప్టర్ ఉంటుంది, ఒక బొమ్మ హెలికాప్టర్ అనమాట, సిమ్యులేటర్. దాంట్లో కూర్చోబెట్టేసి పెద్ద వాటర్ పూల్ ఉంటుంది అనమాట. దాన్ని మనం హెలికాప్టర్లో ఎలాగైతే కూర్చుంటామో దాంట్లో కూడా అలాగే కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని కిందన వాటర్లోకి దింపేస్తారు. అంటే ఒక 5-6 అడుగుల లోతుకి దించేస్తారు అనమాట. అప్పుడు మనకి ఓన్లీ వాటరే ఉంటుంది, మన చుట్టూ ఇంకేం ఉండదు. దాంట్లో నుంచి ఎలా బ్రతికి బయటపడాలి అంటే చావుని చాలా దగ్గరగా చూపించి తీసుకొస్తారనమాట. అది అది ఇదే అనుకుంటే ఇంకో రియాలిటీ ఉంటుంది. అదే సిమ్యులేటర్లో కూర్చోబెట్టి ముంచేసి తలకిందులుగా చేస్తారు. తల్లకిందులుగా చేసిన తర్వాత ఆ ఒక 30-40 సెకండ్లలో తప్పించుకొని బయటికి రావాలి. ఒకళ్ళు బయటికి రాకపోతే మీకు క్వశ్చన్ రావాలి కదా. బయటికి రాకపోతే వెంటనే బ్యాకప్ టీం ఉంటుంది, డైవర్స్ ఉంటారనమాట రెడీగా మనల్ని కాపాడడానికి. అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం ఉంది. ఈరోజు యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు ఇజ్రాయిల్ కానీ, లేకపోతే అమెరికా కానీ, లేకపోతే ఇరాన్ కానీ, వాళ్ళు ఏంటంటే మెయిన్ మనకి ఎనర్జీ సోర్సెస్ని చాలా దెబ్బ కొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ సోర్స్ దెబ్బతింటే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోద్ది. అతలాకుతలం అంటే ఏంటి, మన జీవితాల మీద వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇంపాక్ట్ పడుతుంది. రేట్లు పెరిగిపోతాయి, తర్వాత మనం దైనందిన జీవితం చాలా కష్టంగా గడవడం స్టార్ట్ అయిపోద్ది. మనకు తెలియకుండానే మన పక్క నుంచి అన్నీ పెరిగిపోతుంటాయి. సో ఈ విషయం దేనికంటే బీ ప్రిపేర్డ్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే చనిపోతామని కాదు, చనిపోతే మేము ఎలా సర్వైవ్ అవ్వాలి, చనిపోయే లోపు నువ్వు ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే ఈ టెక్నిక్స్, లైఫ్ టెక్నిక్స్ అంటారు, ఇట్లా లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అంటారు. సో మీరు కూడా ఇక నుంచి కొంచెం లైఫ్ సేవింగ్ అంటే ఎనర్జీ సేవింగ్ టెక్నిక్స్ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అంటే మల్టిపుల్గా మనం వేరే విధంగా ఎట్లా ట్రై చేయొచ్చు, మన జీవితాన్ని వేరే విధంగా ఎట్లా లీడ్ చేయొచ్చు, ఇలాంటి సేవింగ్స్ అండ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోండి. సేవ్ చేయండి ఎనర్జీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనీ సేవ్ చేసుకోండి. మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్, జై హింద్.